హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ ఈ వీడియోలో మనం రెడ్ బస్ స్టోరీని డీటెయిల్గా ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి బస్సు మిస్ అయ్యి ఉంటారు కదా. ఆ బస్సు కాకపోతే ఇంకో బస్సు అని చాలాసేపటి వరకు వెయిట్ చేసి ఆఖరికి రాదని అర్థమయ్యి నిరాశగా బాధపడుతూ ఫ్రస్ట్రేషన్ని దిగమింగుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటికి తిరిగిన రోజు అంతా గుర్తుంది. స్కూల్, కాలేజ్ లైఫ్ ఇలాంటి తిప్పలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చాలాసార్లు బస్సు మొత్తం ఫుల్ అయి నిల్చొని ఫుడ్ బోర్డింగ్ చేసిన రోజులు అంతా గుర్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం ఫ్రస్ట్రేషన్ తోనే ఆగిపోయాం, కానీ ఒక వ్యక్తి ఏం చేశారో తెలుసా? ఫ్లాష్ బ్యాక్ 20 years ago. అది 2005 సంవత్సరం, ఎగ్జాక్ట్లీ దీపావళి ముందు రోజు. అందరిలాగానే ఫ్యామిలీతో దీపావళిని ఎంజాయ్ చేద్దామని తెలంగాణ నిజామాబాద్ కి చెందిన ఫణీంద్ర సామా అనే వ్యక్తి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే బెంగళూరు బేస్ కంపెనీలో వర్క్ చేసేవారు. వీకెండ్ దీపావళి కలిసి వచ్చింది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని హైదరాబాద్ కు వచ్చేందుకు బస్సు కోసం. అయితే లాంగ్ జర్నీస్ ని ట్రావెల్ చేసేందుకు ఫస్ట్ గా మనం బస్సును బుక్ చేయాల్సి ఉంటుంది. అయితే అతను ప్రతిసారి టికెట్ బుక్ చేసుకునే ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి చకచకా వెళ్ళిపోయారు. అన్నా, హైదరాబాద్కి వెళ్ళే ఒక టికెట్ ఇవ్వు. ఆ ట్రావెల్ ఏజెంట్ 2-3 బస్ ఆపరేటర్స్ కాల్ చేసి టికెట్స్ లేవు తమ్ముడు, అన్ని ఫిల్ అయిపోయాయని చెప్పారు. ఇక చేసేదేం లేక ఆయన బయటకు వస్తుంటే ట్రావెల్ ఏజెంట్ పిలిచి, అన్నా ఇక్కడ కాకపోతే నేను పక్క షాప్ లో ట్రై చేయండి, దొరికే ఛాన్స్ ఉందన్నారు. ఇతనికి అర్థం కాలే. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు, బస్ ఆపరేటర్స్ ఉంటారు. ట్రావెల్ ఏజెంట్స్ వచ్చేసి మిడిల్ మ్యాన్ అన్నమాట. ఇక్కడ కస్టమర్స్ అండ్ బస్ ఎవరైతే నడిపిస్తారో ఆ బస్ ఆపరేటర్స్ ని కనెక్ట్ చేసే వాళ్ళు ట్రావెల్ ఏజెంట్స్ అన్నమాట. సో ఎవరైనా సరే వచ్చి ట్రావెల్ ఏజెంట్ ని ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పగానే వీళ్ళకి తెలిసినటువంటి బస్ ఆపరేటర్స్ అంటే బస్ ఓనర్స్ ని కాల్ చేసి పలానా చోటికి టికెట్ ఉందా, ఇంకా సీట్స్ ఉన్నాయా అని అడిగి కన్ఫర్మ్ చేసుకొని ఒకవేళ ఉంటే వీళ్ళకి ఆ టికెట్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇతని మైండ్లో క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే, ఈయన ట్రావెల్ ఏజెంట్ అయినప్పుడు ప్రతి ఒక్క బస్సు యొక్క ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉండాలి కదా, ఎందుకు లేదని ఈయన మైండ్లో క్వశ్చన్ వచ్చింది. అయితే పక్క షాపు ట్రావెల్ ఏజెంట్ 2-3 బస్ ఆపరేటర్స్ని కాల్ చేస్తే వాళ్ళు కూడా బస్సులన్నీ ఫిల్ అయిపోయాయి, వెళ్ళిపోయాయని చెప్పారు. ఇలా 4-5 మంది ట్రావెల్ ఏజెంట్స్ దగ్గరికి తిరిగినప్పటికీ ఆయనకు బస్సు టికెట్ దొరకలేదు. ఇప్పుడు చేసేదేం లేక తిరిగి ఫ్లాట్ కి వెళ్తే ఒక్కరు ఫ్రెండ్స్ కూడా లేరు, అందరూ దీపావళికి చెక్ చేశారు. ఎవరైనా ఉండుంటే కనీసం ఒక సినిమాకో పార్టీయో ఏదో ఒకటి చేసుకునేవాళ్ళు. కానీ ఈ సిచ్యువేషన్ అతనికి బాగా కలిసి వచ్చింది. అటు టికెట్ దొరకకపోవడం, ఇటు ఫ్రెండ్స్ లేకపోవడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. అది ఎలాగనుకుంటున్నారా? ఆ రాత్రి నిద్ర రాక నిరాశగా బాధపడుతూ దీర్ఘంగా ఆలోచిస్తూ మదిలో వందల ప్రశ్నల యుద్ధం జరుగుతున్నప్పుడు అతనికో ఐడియా వచ్చింది. ఆ ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. ఇన్ని బస్సులు వెళ్ళిన హైదరాబాద్కి ఏదో ఒక బస్సు ఖాళీగా వెళ్ళే ఉంటుంది. ఈ ట్రావెల్ ఏజెంట్ అదే బస్సు కాల్ చేసి అడిగుంటే నాకు సీట్ దొరుకుండేది, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండేటోని. అసలు ఈ ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర ఎన్ని బస్సులు వెళ్తున్నాయి, ఎన్ని బస్సులు ఫిల్ అయినాయి, ఎన్ని బస్సులు వెళ్ళిపోయినాయి, ఎన్ని బస్సులు ఇంకా ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి అనేది రియల్ టైం, అప్పటికప్పుడు రియల్ టైం ఎన్ని బస్సులు అనే డాష్ బోర్డ్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు వాళ్ళ దగ్గర? అసలు వీళ్ళకు ఒక డాష్ బోర్డ్, ఒక వెబ్సైట్ ఎందుకు లేదు అసలు? అలా ఉండుంటే ట్రావెల్ ఏజెంట్కి ఏ బస్సులో ఏ సీటు ఖాళీ ఉందో తెలిసి డైరెక్ట్గా ఆ బస్సు ఆపరేటర్కి కాల్ చేసి టికెట్స్ బుక్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పండుగ అయిపోయింది, ఫ్రెండ్స్ అందరూ తిరిగి వచ్చేసారు. ఈ ఐడియాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో సో ఇలా ఒక 7 మెంబర్స్ టీమ్లో చేరి అసలు ఈ బస్ సర్వీసెస్ ఎలా నడుస్తాయి ఏంటిది అనేది తెలుసుకునేందుకు సో ఇతను రెగ్యులర్గా వెళ్ళే ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ అసలు ఈ బస్ సర్వీసెస్ ఎట్లా నడుస్తాయి, అసలు మీకు ఒక వెబ్సైట్ లాంటిది ఎందుకు లేదు, సిస్టమ్స్ ఎందుకు లేవు, అసలు మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఏం చేయగలము, ఒక వెబ్సైట్ అయినా తెచ్చే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ ట్రావెల్ ఏజెంట్ ముందు నుంచి వెళ్ళి, బాబు నో, ఆల్రెడీ చాలామంది వచ్చి ఇలాంటివి ట్రై చేశారు, మీరు మంచిగా జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ గిట మానేసి ఈ పనిలో పడి ఎటు కాకుండా పోయారని సలహా ఇస్తారు అన్నమాట. ఇలా చాలా మంది ట్రావెల్ ఏజెంట్స్ బస్ ఆపరేటర్స్ తోటి మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఎవరు కూడా సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు.
కానీ ఒక బస్ ఆపరేటర్ కొడుకు అప్పుడప్పుడే ఆ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కొంచెం రిటైర్ అవుతున్నారు. సో అతను ఎడ్యుకేటెడ్ కాబట్టి వీళ్ళ స్టార్టప్ ఐడియాని అండర్స్టాండ్ చేసుకొని వీళ్ళకు ఈ అన్ఆర్గనైజ్డ్ బస్ సెక్టార్ ఎలా నడుస్తుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వీళ్ళకు దీన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయాలి, ఇక్కడ నుంచి వెళ్ళి ఎర్నింగ్ చేయాలని ఇంటెన్షన్ లేదు. అట్లీస్ట్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే మా లాంటి ప్యాసింజర్స్కి ఈజీ అవుతుందని ఇంటెన్షన్ ఒకవైపు. అండ్ ఇంకోవైపు ఏంటంటే ఇటు బస్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ బస్సులలో రోజు ఒకటో రెండో సీట్స్ మిస్ అయినాయి అనుకోండి, వాళ్ళకి ఎంతో అంత లాసే కదా. సో అలా ఫుల్ మంత్ ఒకవేళ అన్ని బస్సులు ఫిల్ అయ్యి వెళ్ళాయి అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళి డ్రైవర్ ఖర్చులన్నా వెళ్ళిపోతాయి. సో ఇటు ఇలా పర్స్పెక్టివ్లో థింక్ చేశారు. అయితే వీళ్ళు ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఆ యాప్స్ బస్ ఆపరేటర్స్ యూజ్ చేసేటట్టు చేస్తే ఈ ప్యాసింజర్స్కైనా ఈజీ అవుతుందనే ఇంటెన్షన్ తోటి ముందుకెళ్ళారు. అంతా బాగానే ఉంది, అంతా అర్థమైంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు మన మొబైల్లో ఉండే ఏదో ఒక యాప్ లాంటిది బిల్డ్ చేయాలనుకోండి, ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అయి ఉండాలి, లేదంటే కోడింగ్ మీద గ్రిప్ అయినా ఉండాలి. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాబట్టి వీళ్ళకు సాఫ్ట్వేర్ మీద ఎలాంటి ఐడియా లేదు. ఇప్పుడు వీళ్ళకున్నది రెండే ఆప్షన్స్. ఒకటి సాఫ్ట్వేర్ వచ్చి యాప్ బిల్డ్ చేయగలిగే పర్సన్ని పట్టుకోవాలి. రెండోది వీళ్ళే స్వయంగా సాఫ్ట్వేర్ మొత్తాన్ని నేర్చుకొని యాప్ బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఫ్రీగా ఇద్దాం అనుకున్నారు కాబట్టి వీళ్ళకి ఎట్టాగో ఎర్నింగ్ అనేది రాదు. సో వీళ్ళే స్వయంగా సాఫ్ట్వేర్ని నేర్చుకొని కోడింగ్ రాసి యాప్ని బిల్డ్ చేద్దామని డిసైడ్ అవుతారు. మార్కెట్లో దొరికే కొన్ని బుక్స్ని తీసుకొని ఇటు జాబ్ని వదిలేస్తే రిస్క్లో పడతాం కాబట్టి మార్నింగ్ టైంలో జాబ్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి ఫ్లాట్కి తిరిగి వచ్చి ఈ యాప్ మీద వర్క్ చేయడం. ఇలా రోజు ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బుక్ నుండి చదివి దాన్ని అప్లై చేయడం, ఎర్రర్స్ రావడం, వాటిని రెక్టిఫై చేయడం, ఇలా 6-7 months జరిగింది. ఫైనల్గా ఒక సాఫ్ట్వేర్ యాప్ని అయితే బిల్డ్ చేశారు.